చూసారు కదా మన జీటీ వైబ్స్ లో అయితే గార్డెన్ వీడియోస్ అయితే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం. అందులో మన ఉమాగారి గార్డెన్ కి అయితే మీరు చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. అలాగే శివరాణి గారి గార్డెన్ కూడా చాలా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. శివరాణి గారి గార్డెన్ అయితే ఎంత పెద్ద గార్డెన్, ఇంత పెద్ద చామంతులు ఇవన్నీ కూడా పార్ట్ 2 లో అయితే వస్తాయి అనమాట. పార్ట్ 1 మొత్తం కింద సెక్షన్ అంతా అయిపోయింది. పార్ట్ 2 వచ్చేసి టెరెస్ పైన సెక్షన్. ఇప్పుడు పార్ట్ 1 కి మీరు ఎలా అయితే ఆదరించారో పార్ట్ 2 కూడా అలాగే ఆదరించి ఇంకా 10 మందికి షేర్ చేసి 10 మందితో సబ్స్క్రైబ్ చేసేలాగా చూడాలన్నమాట. కింద పార్ట్ మొత్తం చూసాం కదా, ఇప్పుడైతే మనం టెరెస్ పైకి వచ్చాం. టెరెస్ పైన కింద దాంట్లో కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడంతా చామంతులు, ఫ్లవర్ వెరైటీస్, హ్యాంగింగ్ పాట్స్, ఇంకా వెజిటేబుల్స్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూసేద్దాం. ఈ చామంతి మొక్కలు ఇన్ని వెరైటీస్ తెచ్చారు కదా, ఒక్కొక్క వెరైటీ తేయడానికి మీకు అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఎలా తెలిసింది, లేకపోతే వీటిని పెంచడానికి కావాల్సిన సపోర్టు అదంతా ఎలా ఉందండి? ఇన్ని వెరైటీలు ఉంటాయని మనకి తెలియదమ్మా. కాకపోతే మొక్కల గ్రూపుల్లో జాయిన్ అయిన తర్వాత మనకి రకరకాల వెరైటీలు అన్ని పరిచయం కలుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఇవి కూడా అన్ని కూడా గ్రూపుల్లో ఇంటి తెప్పించే శాప్లింగ్స్ ఇవి. మనకి ఎంత 2 అంగుళాల మొక్కలు ఉంటాయి అవి. అట్లా గ్రూపుల ద్వారా తెప్పించుకున్నాను. తెప్పించుకుని వాటిని జాగ్రత్తగా పెంచుకుంటా వచ్చామన్నమాట. జూలై ఆగస్టులో తెప్పించుకున్నా వీటిని నేను. కానీ మన క్లైమేట్కి చామంతి మొక్కలు ఎక్కువ బతికిన ఎక్కువ ఫ్లవరింగ్ రాదు, ఎక్కువ రోజులు ఉండదు, మా దగ్గర బతకట్లేదు అంటారు కదా చాలా మంది. ఎందుకున్నాను మాకు బాగానే వస్తాయి. నేను కూడా మామూలుగా ఈ వైట్ ఉంది చూడు, ఇట్లాంటివన్నీ ఓల్డ్ వెరైటీస్ కదా, వీటిని ఇవి ఉంటాయి మనకి. ఈ హైబ్రిడ్ వెరైటీలు ఫ్లవరింగ్ అయిన తర్వాత నాకు నిలవట్లేదు, అవి మాత్రం ఉంటాయి. వాటిని నేను అట్టి పెట్టుకుని నేను చిన్న కట్ చేసుకుని ఇసుకలో పెట్టుకుంటాను, వస్తాయి నాకు మరి. అట్లా డెవలప్ చేసిన ఈ వైట్ అన్ని. హ్యాంగింగ్ పాట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదైతే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయండి. స్టాండ్ అయితే స్టాండ్ అవునండి, మనకి ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. ఫ్లవర్ కంటే ఆ ఫ్లవర్, ఏ ప్లాంట్ కావాలంటే ఆ ప్లాంట్ ఈయన కావాలని చేయించారనమాట. ఎందుకంటే ఇది కూడా అంతే తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్కలు పెట్టుకుంటానికి బాగుంటుంది. అది కాక 2 పక్కల 2 పెట్టుకుంటే దీపం స్తంభాలు వెళ్ళే ఉంటాయి అని మాకు అట్లా అనిపించింది. దీని మీద కూడా 24 పాట్స్ పడతాయి. కింద స్టెప్ లో 6 చేయించుకున్నాము, ఇక్కడ 4, పైన 3, ఆ పైన 1 పెడతాము. మళ్ళీ ఈ 2 రింగులకి మధ్యలో మళ్ళీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు 6. ఇక్కడ 6, ఇక్కడ 4, ఇక్కడ పట్టబోయాను. ఇంకా వీలుగా ఉంటే ఇష్టమైన వాళ్ళు కొంచెం హ్యాంగింగ్ కూడా ఇక్కడ తగిలించుకోవచ్చు. చిన్న పాట్స్ హ్యాంగింగ్ తగిలించుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది, చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి. అవును, అది భీమవరం నుంచి తెప్పించాము. అదేమో రుద్రాక్ష. రుద్రాక్ష ఫ్లవరింగ్ అది. పక్కదేమో ఇదేమో సీతం వారి వాల్జడ. అది ఇంకా రాలేదు. ఆ పక్కదేమో క్లెరోడాండ్రిన్ అని ఇచ్చారు, దానికి కూడా ఫ్లవర్ రాలా. అదంతా ఎడీనియమ్స్ అన్నమాట. పై అన్ని ఎడీనియమ్స్. చామంతులు అయితే మాకు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ. మొత్తం టెర్రస్ మొత్తం అయితే చామంతులే ఉన్నాయి, రంగులు ఉన్నాయి. ఈ మందారు కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది అసలు. అవును, ఎంత ముద్దగాను కలర్ డామినేషన్. మందారాలు కూడా చాలా ఉన్నాయి కదా. మందారులు ఒక 50 రకాలు ఉన్నాయి మందారులో. ఇది కూడా బాగుందండి ఫ్లవర్. అది కేశవర్ధిని. అది. ఇది దురంత. దురంత ఫ్లవరింగ్ అయిపోయింది. ఇది ఇక్కడ ఉంది, చిన్న ఇక్కడ గెలలు ఉంటాయి. అది చాలా బాగుంది, కలర్ చాలా బాగుంటుంది అసలు. దురంత అంటారు అది. అదేమో ఆల్మండా. సింగిల్ పెటల్ అది. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, పై అదొకటి డబుల్ పెటల్. బయట ఒకటి ఉంది డబుల్ పెటల్. ఇక్కడ ఒక మందారం ఉంది. ఇది అసలు పువ్వు ఆకుల్లో కలిసిపోయి ఉంది, భలే ఉంది. క్రోటన్ మందార అంటారు ఇది. అదేమో వెరిగేటెడ్ మందార. ఇక్కడ కూడా ఇంకో స్టాండ్. చామంతుల కోసమే ప్రత్యేకంగా చేయించుకున్నాం ఈ స్టాండ్లు. అంటే చిన్న పార్ట్స్ లో పెట్టుకుంటే అందంగా ఉంటాయని. అవును, ఇక ఇవన్నీ చూసారా? ఇది కూడా చాలా బాగుందండి ఫ్లవర్. ఇది దీని పేరేంటండి ఉమాగారు? టెక్సాస్ సాగే. టెక్సాస్ సైజ్. అది ఇదేమో టేబుల్ రోజ్ కదా. టేబుల్ రోజ్ కాదు, నాసులు అంటారు. టేబుల్ రోజ్ కంటే కాదు, గుంట. అవి ముద్దయిపోస్తాయండి అవి. వాటిని టేబుల్ రోజెస్ అంటారేమో. ఏమో మరి అయితే వాటి ముద్ద నాచులు అంటాము. టర్టిల్ వైన్. ఒకసారి అదేమో ట్యాంగిల్డ్ హార్ట్. నియాన్ కాలం అది ట్యాంగిల్డ్ హార్ట్.
బాగున్నాయి. కానీ ఈసారి మాత్రం చామంతులతో నింపాలనుకున్నాను మా గార్డెన్ ని. మొత్తం చామంతులు నింపేసాను. చాలా హ్యాపీగా ఎన్ని అనిపించింది. కలర్స్ ఉన్నాయి అంటే మొత్తం మీ దగ్గర? 42 రంగులు అయినాయి. ఓన్లీ చామంతి? ఓన్లీ చామంతులు. మామూలుగా అందరికి తెలిసే 5, 6, 7, 8 తెలిసి ఉంటాయి. 42 రంగులు అయినాయి. లెక్కేసుకున్నాను నేను. ఉన్నాయంటే చామంతులు మొత్తం అని ఎవ్రీథింగ్ మీకు చూపిస్తా ఎలా ఉన్నాయి అనేది. ఇంకొకసారి అటు కూడా వెళ్ళా. అక్కడ మాకు ఒక చిన్న పెద్దది ఒకటి కనిపించింది. అమ్మో ఆంటీ చూసారా? పట్టుకోవద్దమ్మా, చాలా షార్ప్ గా ఉంటాయి అసలు దిగితే. కిందేమో ఇంత చిన్న చిన్న చూసాం, ఇక్కడికి వచ్చేసరికి ఇంత పెద్దగా ఉంది. అవును, అసలు నా హ్యాండ్ మొత్తం 2 హ్యాండ్స్ పెట్టినా సరిపోదు అన్నమాట, చాలా పెద్దగా ఉంది. అవును, మరి చాలా చిన్నదే తెచ్చుకున్నాం మేము. 650 పడింది అప్పట్లోనే. ఓకే, చిన్నదే. క్రమేపీ మొన్న ఈ మధ్యనే రీపాటింగ్ చేసాం దీన్ని. ఏజ్ ఎంత ఉండదు ఆంటీ? దీని ఏజ్ 10 years. 10 years. ఇప్పుడు కొనాలంటే ఇది ఈ కాస్ట్ చాలా కాస్ట్ అవుతుంది. కొన్ని వేలల్లో ఉంటుంది. అవును, అందుకనే దీన్ని కొంచెం పక్కకు పెట్టుకున్నాం. ఎందుకంటే పిల్లలు ఎవరిన వచ్చినా చేసినా దీనికి ముళ్ళై చాలా షార్ప్ గా ఉంటాయి అసలు. అవునవును, అందుకని కొంచెం సైడ్ కి పెట్టుకున్నాం అన్నమాట. ఇది ఇంత పెద్దది 10 years. ఇది ఒక వాటర్ యాపిల్. ఇది రెడ్. ఓకే ఓకే, కింద పింక్ చూసాం కదా, ఇది రెడ్ అన్నమాట. ఇది చూసారా? ఇది మార్నింగ్ గ్లోరీ. అది కూడా తెలియదమ్మా, దాన్ని చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. దాని ఆకు కూడా చూసా చాలా మందంగా ఉంటుంది. ఇదేమో మార్నింగ్ గ్లోరీ స్కై బ్లూది అన్నమాట. ఇంకా చాలా చూడాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీనేమో వంకాయలు. ఇది వంకాయలు. ఇటు ఇదంతా మందారాల సెక్షన్. ఇదంతా మొత్తం ఇంకా హ్యాంగింగ్ పాట్స్ మొత్తం వంకాయలు. ఇగోండి మా వంకాయలు చూసారా? చూసాను ఇందాక. ఫ్లవర్స్, వెజిటేబుల్స్ తో పాటు ఇవి కూడా ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఇరుక్కుపోయింది అక్కడ. ఈ వంకాయ చూసావు? ఇది అవును, పెద్దదే. విత్తనానికి నట్టి పెట్టాను అన్నమాట ఇది. ఓకే ఓకే. ఇంకా ఇవన్నీ మళ్ళీ క్రోటన్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఇది కూడా మందారేనమ్మా. ఇది ఓకే, ఆరెంజ్ కలర్ పువ్వు వస్తుంది, చాలా బాగుంటుంది. మన పంచముఖి మందారాలు ఉంటాయి చూడు, అట్లా పూస్తుంది అన్నమాట. పెద్దదే, చాలా పెద్ద సైజు ఉంటుంది. అట్లాగే ఇది కూడా ఒక రకం మందార. ఇది కూడా ఇటు అయిపోయింది అనుకుంటా. ఇది కూడా మొన్న ఇచ్చిన పువ్వు, వాటికి 3వ రోజు ఇది. ఓకే ఓకే, సరే ఆంటీ. లేదండి, కాదు, గోగు మందార. గోంగూర ఆకులే ఉంటుంది చూడండి, చాలా మంచి ఎరుపండి అది ఫ్లవర్. ఇదంతా ఇంకా వెజిటేబుల్స్ పెట్టారా? అటు వెజిటేబుల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇదో ముల్ల చెట్టు. ఇదేమో పింక్ డ్రాగన్. ఓకే, ఇది పింక్, అది మళ్ళీ వైటేను. ఓకే ఓకే. ఇది ఒక దానిమ్మ. ఇక చూసావా దానిమ్మనే మాకు ఉడతలం. చిన్న కాయనే. ఓకే ఓకే, ఉడతలం. ఇదేమో బొడ్డు మల్లి అంటారు చూడు, నందివర్ధన పువ్వు ఎంత పువ్వు వస్తుంది. ఇది ఆ వంగ కూడా ఒక వెరైటీ. ఇది కూడా వైట్ కాదు, ఇది వైట్ కాదు, లైట్ గ్రీన్, బాగా లైట్ గ్రీన్ అన్నమాట. ఇదేమో నారింజ అంట. ఇది కాదు, ఇది నారింజ. ఇదేమో ఆల్ స్పైస్. ఇది అది కేరళ మళ్ళీ. అదేమో రెడ్ పచ్చలే. నీ పైన ఉంది సొరకాయ. అంటే ఒకసారి వెళ్దామా? వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్. ఇదంతా ఒక పోసి పెట్టారు. అది కోసేసామా చెట్టు తమ్మ. ఇదేమో టమాటాలు. ఇది ఎట్లా ఉంటుందంటే చాక్లెట్ టమాటాను ఏదో అంటున్నారు దీన్ని. ఇదేమో నాటు టమాటా. అది పాతది కదండి బాగా. ఇదేమో క్లవ్ బీన్స్. ఇది అయిపోయింది, క్లవ్ బీన్స్. ఇదేమో రెడ్ తోటకూర. అక్కడేమో పుల్లబచ్చలు ఉంది, చుక్కకూర అంటారు అది. ఇవన్నీ ఎర్ర తోటకూర చెప్పాను. ఇవన్నీ ఏంటంటే ఒక పోసి పెట్టారు మళ్ళీ కొత్తగా. అంటే ఒకసారి ఇవన్నీ కూరగాయలు ఒకసారి అయిపోయినాయి మొత్తం. సొర, బెండ, బీర, పొట్ల, కాకర, బీన్స్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ సెకండ్ ట్రిప్ పెట్టుకుందామని ఇట్లా ఫ్రూట్స్ ట్రేలు ఉంటాయి కదా, మనకు తక్కువ రేటుకి వస్తున్నాయి. వాటిల్లోనే కూరగాయలన్నీ మళ్ళీ పెట్టుకుందామని రెడీ చేసుకున్నాను అన్నమాట. ఓకే ఓకే.
ఇంక ఇదంతా టమాటా వెరైటీస్ ఉన్నాయి. అది కూడా ఎల్లో టమాటా. ఓకే ఓకే. దాంట్లో ఉండదు వెరిగేటెడ్ ఎల్లో. ఓకే. టమాటానే ఎల్లో కలర్ లో ఉంటుంది దాంట్లో. చూపిస్తాను అట్లా. ఓకే ఓకే. ఇవి కూడా ఇది నాటు టమాటా. ఇది ఈ టమాటా అనుకుంటా, దీన్ని ఏమంటారు, ఇది చెర్రీ టమాటా. చెర్రీ కాదు, గుమ్మడికాయ ఇది అంటారు చూడు, అట్లా ఉంది ఇది. ఓకే. ఇంకా రాలేదు ఇవి. ఇవన్నీ ఇంకా టేబుల్ రోజెస్ మొత్తం ఉన్నాయి. మాకు ఉడతలు పక్షులు మా టమాటాలు మేంగా తినేది అవి తినేస్తాయి. ఓకే ఓకే. మొత్తం అన్ని తినేసినాయి చాలా కాయలు. ఇగో ఇవన్నీను ఇక్కడ 3 కాయలే తినేసినాయి. ఇది ఒక రకం టమోటాలు అంటే ఇది ఒక రకం వెరైటీ. ఓకే. ఇది వెరైటీ, ఇది వెరైటీ. ఇదేమో నాటుది, ఇదేమో పాలకూర. ఓకే. ఇదేమో పింక్ స్టెమ్ తోటకూర. ఇది కూడా నాటు టమాటానే. ఇవన్నీ నాటు మందారాలు. ఇది నాటు మందారమే, ఇది నాటు మందారమే. ఇదేమో ఇప్పుడు ఇది జూకా మందారం అంటారు. అవును, అది వెనకటి రోజుల్లో ఉండేది. ఇది ఇప్పుడు తక్కువగా ఉంటున్నాయి. ఏందన్నది ఇది జోకా మందారా? ఎందుకు నాకు 3 మొక్కలు ఉండే జోకా మందారా. ఉన్ని బతుకుతాయి అయ్యి. ఇవి కూడా ఇప్పుడు ఏంటి ఎర్ర డిసెంబరాలు అంటున్నారు వీటిని. ఇవి కూడా చాలా మంది మన గ్రూప్ లో కూడా ఇచ్చాను నేను. ఎర్ర డిసెంబరాలు అంటున్నారు, బాగుంటున్నాయి. ఇప్పుడు ఈ నాచులో కూడా ఇది మనకి నిండు రంగుగా ఉంది కదా. ఇది అక్కడ ఒక దాంట్లో ఉంది చూడండి, చాలా లైట్ కలర్, బాగా లైట్ కలర్. క్రీమ్ కాదండి, లైట్ పసుపే లైట్ అండి దాంట్లో ఉంది. చూసారు కదా గార్డెన్ ఎంత పెద్దగా అయితే ఉందో. కింద టెర్రస్ మీద ఉన్న చిన్న ప్లేస్ లోనే ఇన్ని పెద్ద మొక్కలు. నేను చూసిన గార్డెన్స్ లో కల్లా చాలా పెద్దది శివరాణి గారి గార్డెన్ అయితే. ఒకసారి మా వ్యూవర్స్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటారో ఒక మాటలో చెప్పరా? కొత్తగా పెట్టుకునే వాళ్ళ కోసం నేను చెప్తాను. నేనే నేర్చుకుంటున్నా వెజిటబుల్స్. ఇంత పెద్ద గార్డెన్ అయినా కానీ వెజిటబుల్స్ నేను పెట్టేదాన్ని కాదండి. కానీ కింద సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం కొంచెం మన ఆరోగ్యరీత్యా పెద్దవాళ్ళం అయిపోతున్నాము, కొంచెం ఆరోగ్యంగా ఉండాలి, కలుషితం లేని ఆహారాన్ని తీసుకోవాలి అనే ఉద్దేశంతో కొత్తగా కింద సంవత్సరం ఈ సంవత్సరమే నేను వెజిటబుల్స్ పెడతాం మొదలు పెట్టాను. ఇవి పెట్టిన తర్వాత ఇప్పుడే కొంచెం దీంట్లో నేర్చుకుంటున్నాను నేను. మామూలు మొక్కల్లో అయితే పర్వాలేదు కానీ ఇవి మాత్రం నేర్చుకుంటున్నాను. కొత్తగా పెట్టేవాళ్ళు ఎవరైనా కానీ ఇట్లాగూ చిన్న చిన్న ఆకుకూరలు తమల్లో పెట్టుకుని అట్లాగూ కాయగూరలు నిదానంగా స్టార్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా ఆశిస్తుంది. కానీ ఇప్పుడు మనం గార్డెన్ ఒకటి మొదలు పెట్టాలంటే మొక్కలు చాలా కాస్ట్లీ ఉంటాయి, పాట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి అని చాలా మంది గార్డెన్ స్టార్ట్ చేయడం మానేశారు. వాళ్ళ కోసం మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా అయితే గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలో వాళ్ళ కోసం చిన్న చిన్న టిప్స్ ఏమైనా చెప్తారా? మనం ఆయిల్ క్యాన్లు పెట్టుకోవచ్చమ్మా. ఇప్పుడు అందాక ఎందుకు బిర్యానీ బాక్సులు ఉంటున్నాయి చిన్నవి, వాటిలో మెంతుకూర వేసుకోవచ్చు, ఇవి మెంతులను ధనియాలు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, పాలకూరలు అట్లాంటి చిన్నవి ఒత్తుగా మొలిసినా కానీ వాటిని తీసుకుని మనము పాలకూర చుక్కకూర ఉన్నాయి అనుకో, వాటిని ఒక మొక్క తీసుకుని విడిగా పెట్టుకుంటే చాలా బుషీగా అవుతుంది. ఎప్పటికప్పుడు ఆకులు కోసుకుంటే మనకు చానాళ్ళు వస్తుంది. అది లేదని ఏమి ఇదవక్కర్లేదండి. వాటిలో ఏట్లైనా మనం పనికిరాని ఆటలు, మన ఇంట్లో పనికిరాని ఆటలు దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. ధర్మాకోలి వస్తున్నాయి ఇప్పుడు, ధర్మాకోలి వాటర్ బాటిల్స్ లో పెంచుకోవచ్చు, ఆయిల్ క్యాన్లలో పెంచుకోవచ్చు. చాలా వాటిలో మన ఇంట్లో పనికిరాని వస్తువులతో తీసి పక్కన పడేసి వాటిలోనే పెట్టుకోవచ్చు. అందాకెందుకు రైస్ బ్యాగులు ఉన్నాయి మా కింద. రైస్ బ్యాగులో రైస్ సంచులు తీసేస్తున్నాం, వాటిలో కూడా పెట్టుకున్నాం కదా. అది దానికి కాస్ట్ ఏం అక్కర్లా. మనం విత్తనాలు ఒకటే, మనం ఇప్పుడు గ్రూపుల్లో జాయిన్ అయితే విత్తనాలు కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు అసలు. చూసేది కొనక్కర్లా. లాస్ట్ టైం మనం ఉమాగారి గార్డెన్ అయితే 2 వీడియోలు అయితే చూసి పెట్టాం. ఒక వీడియోకి అయితే బాగా ఆదరణ ఇచ్చారు. కొత్త వీడియో పెట్టి 5 days అయింది. ఒకసారి ఆ వీడియో కూడా చూడాలి. ఎవరైనా అయితే ఎండ్ కార్డ్లో ఆ వీడియో కూడా వేస్తా, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఒకసారి ఉమాగారి మాటల్లో కూడా చూద్దాం. లాస్ట్ టైం మన వీడియోలో ఉమాగారి అయితే దొరకలేదు, చాలాసార్లు ట్రై చేసాం బయటికి రమ్మని, ఆ రోజు బిజీలో ఉండి మాట్లాడలేదు. ఒకసారి ఉమాగారి మాటల్లో కూడా మనం చూద్దాము. మీరు ఆ రోజు పెట్టిన మీట్ అయితే మా అందరికి చాలా బాగా నచ్చింది. మా వ్యూవర్స్ కూడా చాలా బాగా చూసారనమాట మీ వీడియో. ఇంకా దాన్ని రీచ్ కావాలి, మాకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి. మీరు ఇంకా కొత్తగా పెట్టిన వాళ్ళ కోసం ఇప్పుడు ఈ గార్డెన్ చూసాం కదా, మీ గార్డెన్ కూడా దీనికి ఏం తీసుకోదు అనమాట, ఇంకా చాలా బాగుంటుంది. లేదు, నా గార్డెన్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, చేసుకుందాం నెమ్మదిగా. కానీ ఫాస్ట్గా అయితే అవ్వదు, కానీ అది
శివరాణి అమ్మ గార్డెన్ అయితే నాకు వాళ్ళ ఇద్దరి డెడికేషన్తో ఇంత బాగా చూసుకుందంటే అసలు నాకు ఇవాళ చూడడానికి వస్తే ఎంత ఆనందంగా ఉందంటే వాటిల్లోనే నాకు కూర్చొని ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. లేదండి, ఏదైనా ఇప్పుడు ఒక కుటుంబంలో భార్య భర్త పిల్లలు అందరి సహకారం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఒక్క ఆడాళ్ళు ఒకటే చెయ్యాలంటే కష్టమే. అది ఆడాళ్ళంటే ఇంట్లో పనులు అన్ని చూసుకుని చేసుకోవాలి కదా, సపోర్ట్ ఉండాలి. చెయ్యాలంటే ప్రస్తుతం కొన్ని బటన్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సపోర్ట్ ఇస్తారు. అది నాకు అసలు గార్డెన్ పరిచయం చేసిన అమ్మగారు గ్రూప్ ఉంటది వాట్సాప్ లో, ఆ గ్రూప్ లో ఇలా ఉంటారు, గార్డెనర్స్ ఉంటారు, ఇలా సపోర్ట్ దొరుకుతుంది. కానీ ఇట్లా గార్డెన్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా కొత్త మెంబర్స్ జాయిన్ చేస్తే అందరూ సీడ్స్ ఇస్తారు ఫ్రీగా. అందరూ వెజిటబుల్ గార్డెన్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ప్రతి ఒక్క మెంబరు ముగ్గురినన్నా జాయిన్ చేసే ఏంటో ఉండాలండి. మెయిన్ వెజిటబుల్స్ అన్ని పెస్టిసైడ్స్ తో పండించిన గార్డెన్స్ అవి అయిపోతున్నాయి కదా మనం తెచ్చుకునే కూరగాయలు. అందుకని ఎవరి కాళ్ళు చేతనైనంత వరకు కొన్ని మొక్కలన్నా పెంచుకుని కూరగాయలు. ఈ మధ్య ఎక్కడ చూసాను తోటకూర అది ఒడిలిపోతే దానికి ఏదో స్ప్రే చేశారు, అసలు అవును అసలు అట్లా చేస్తున్నారు. అసలు కలర్ రావడానికి స్ప్రే చేస్తున్నారు, కలర్ వచ్చేస్తున్నాయి. ఫ్రూట్స్ అయినా అంతే అవుతున్నాయి. చూసిన కాడి నుంచి అసలు ఇంకా భయం వేసి మనమే పెంచుకుందాం అనే కోరిక నాకు. ఇప్పుడు మనకి విలేజెస్ లో ఉంటారు కాబట్టి మనకి ఇంత గార్డెన్ పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది. సిటీస్ లో ఉండే వాళ్ళు చిన్న చిన్న బాల్కనీస్ ఉండే వాళ్ళకి ఇలాంటి గార్డెన్స్ పెంచుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. అలాంటి వాళ్ళకి చిన్న చిన్న పార్ట్స్ మీరు ఇందాక చెప్పినట్టు బిర్యానీ పాట్స్ కానీ పెరుగు వాళ్ళు మామూలుగా ఆకుకూరలు ఒక వాటర్ బాటిల్లో ఒక పచ్చిమిరప మొక్క వేసుకున్నా, టమాటా మొక్క వేసుకున్నా అలా కొన్నైనా వస్తాయి మన దొడ్లోవి అనేవి. మనం పండించుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది కాకుండా టౌన్లో వాళ్ళకి పల్లెటూరులో వాళ్ళకి తేడా ఉంది. టౌన్లో అంటే మామూలుగా ఎన్ని మొక్కలు ఆకుకూరలు కానీ కూరగాయలు పండిస్తా అంటే వాళ్ళకి పెస్ట్లు అనేవి తక్కువ వస్తాయి. కానీ మా పల్లెటూరులో అట్లా కాదు. ఇప్పుడు మాకే ఉంది చుట్టుపక్కలంతా పిచ్చి మొక్కలు ఇదంతా ఇదిగా ఉంటుంది. ఎక్కడెక్కడ లేని పెస్ట్లన్నీ అసలు రకరకాల పురుగులు వస్తాయి మాకు. అసలు వాటిని ఎట్లా ఇది చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. గార్డెన్ చాలా మందికి ప్లేస్ ఉన్నా పెంచేది ఏంటిలే అనే నెగ్లిజెన్సీ చాలా బాగా ఉంటాయండి. కానీ ఆరోగ్యంగా ఉండాలనే ఒక దీంతో పెంచుకోవాలని అందరూ ఆశిస్తున్నానండి. చాలా మందికి దొడ్డు ఉన్నా కూడా పెంచుకోవాలనే కోరిక అసలు చాలా మందికి లేదు. నేను చూస్తున్నాను అంటే ఏముంది కదా. అవును, ఎవరికాళ్ళు అంటే ఏంటంటే అండి ఏముంది 10 రూపాయలు పెట్టుకుంటే కూరగాయలు కొనుక్కోవచ్చు, దీనికోసం ఎందుకు కష్టపడతాం ఇవన్నీ చేయటం ఎందుకు అనే ఇదిలో ఉంటున్నారు. 10 రూపాయలు పడితే కూరగాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నాళ్ళు పెంచి ఇది చేస్తే ఇవి వస్తున్నాయి, కానీ దానివల్ల ఎంత ఆరోగ్యం మనం పొందుతున్నాం అనేది గుర్తించలేకపోతున్నారు. అది ఇదండి, చూసారు కదా శివరాణి గారి గార్డెన్ అయితే. ఎవరికన్నా చూడాలనే కోరిక ఉంటే శివరాణి అమ్మ మటుకు అందరినీ ఆహ్వానిస్తున్నారు. చూడాలనే కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఆనందపడాలని ఇస్తాము. తప్పకుండా అయితే మాట్లాడండి. మీ పర్మిషన్ తీసుకోకుండా ఏం పర్లేదు, నాకు నేనే ఆహ్వానించేసి అంత ముందే పెట్టేసేసాను నేను. అసలు ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకోసం తీసుకురావాలంటే నాకు కొంచెం పుష్ బ్యాక్ ఇచ్చినట్టు లైక్ చేసి కామెంట్ చేసి మాకైతే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్ళండి. మీకోసం ఇలాంటి మంచి మంచి గార్డెన్స్ మరెన్నో తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.